नरेंद्र मोदी अमित शाह नरेंद्र मोदी చేయాలి ప్రజాస్వామ్యాన్ని కూలిస్తున్న మోడీ 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 కూలిస్తున్న మోడీ we want justice విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన నరేంద్ర మోడీ పేపర్ లీకేజ్ చేసిన మంత్రి పేపర్ లీకేజ్ చేసిన మంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇవాళ ఎన్నో లక్షలు వేలు కట్టి అరెస్టులు ఖండిస్తూ ఇవాళ మోడీ చేతగారి ప్రభుత్వం ఇవాళ పిలుపునిస్తున్నాం. విద్యార్థులకు బీజేపీ సర్కార్ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ నీటి పరీక్ష వ్యవహారంలో లీకులుగా చేసి ఎన్నో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆకాంక్షలను పట్టున పెట్టుకోవడం బీజేపీ సర్కార్కే చేతనైంది. బీజేపీ సర్కార్ గతంలోనూ ఇప్పట్లోనూ ఎప్పుడు కూడా లీకుల ప్రభుత్వంగానే ఉంది. కానీ నిన్న జంతర్ మంతర్ దీక్ష వద్దన మా రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు సపోర్టుగా తోడుగా వెళ్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కుని చేయడం చాలా దారుణం, దుర్మార్గం. బీజేపీ సర్కార్కు కూడా చెప్తున్నాం, వేలాది లక్షలాది కోట్లాది విద్యార్థుల తరపున బీజేపీ సర్కార్ నీకు భూమిపైన నూకలు చెల్లి రోజుల దగ్గరలో ఉన్నాయి. మోడీ, అమిత్ షా, ధర్మ ప్రధాన్ ఈ ముగ్గురు కూడా కేడీ మంత్రులుగా కొనసాగడం చాలా దారుణము, సిగ్గుచేడు. ఇప్పటికైనా మోడీ నీకు నీతి నిజాయితీ విలువలు ఉంటే కోట్లాది విద్యార్థులకు క్షమాపణ చెప్పి నీ యొక్క మోడీ సర్కారుకు నీ యొక్క బీజేపీ సర్కారుకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే నీ దొంగ ప్రభుత్వానికి నీ లీగుల ప్రభుత్వానికి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి ఇవాళ భారతదేశ యువకులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా మా రాహుల్ గాంధీ గారు ఇవాళ నిన్నటి రోజున జంతర్ మంతర్ దీక్ష వద్ద మేము మీ యొక్క ప్రాణనివాసం అంతా ప్రోగ్రాం చేస్తే నువ్వు అడ్డుకుంటావా? అక్రమ అరెస్టులు చేస్తావా? సిగ్గులేదా మోడీ? సమాధానం చెప్పలేక అక్రమ అరెస్టులు చేస్తావా? మోడీ నీకు ఇంకా ఎందుకు వచ్చలే? నువ్వు ఇంకా ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ యొక్క బీజేపీ పార్టీని మట్టి కనిపించే వరకు ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. నీ బీజేపీ సర్కారులో నీ బీజేపీ మంత్రులను నీ కేంద్ర మంత్రులను తరిమి కట్టే రోజుల దగ్గరలో ఉన్నాయని ఇవాళ ఎన్ఎస్ఏ ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తున్నాం. మోడీ నీ సత్తా గుట్ట సర్దుకో, నీకు ఇంకా రోజులు మిగిలేదని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా నిన్నటి దినం 1,00,000 మంది విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజీలే కాదు అన్ని పేపర్ లీకేజీల మీద శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి లక్షల మంది విద్యార్థులకు సపోర్టుగా మా కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు మద్దతుగా పోతే ప్రతిపక్ష నాయకుడిని చూడకుండా ఆయన మీద పోలీసులు దౌర్జన్యంగా ముఖం మీద రక్తపు చుక్కలు చూపించారు. ఇక నరేంద్ర మోదీకి ఈ చేత కానీ నరేంద్ర మోదీ ప్రతిపక్ష నాయకుడిని కూడా చూడకుండా ఆయన మీద లాఠీ చార్జీ చేసి హాస్పిటల్ పంపించాడు. ఇది చాలా దారుణము. దీన్ని తీవ్రంగా ప్రజలంతా ఖండించాలి. ప్రజాస్వామ్యం కూని జరిగింది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తిగా రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలపాలని మేము